హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ అని అడగటం ఎందుకంటే, రాష్ట్రంలో స్లో మోషన్‌లో పడుతున్న వర్షాలు జనజీవితాలని అతలాకుతలం చేసిన సందర్భాలు మనం మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో చూస్తూ వచ్చాం ఇప్పటివరకు. కొడవటికల్లు గ్రామంలో ఒక విషయం జరిగింది. అది విశేషంగా మారింది. ఇటువంటి సందర్భాల్లో మనలో మానవత్వం మేలుకోవాలి అని మానవత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని గుర్తు చేశారు చందర్లపాడు ఆర్య వైశ్య సంఘం వారు. అయితే విషయం ఏంటంటే, గతంలో 5 రోజులుగా ముప్పుకు గురైన ఈ ప్రాంతాన్ని వారికి సంబంధించిన పెద్దలు విజిటింగ్‌కి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను పరిశీలించి మరియు తిరిగి వారిలో మానవత్వాన్ని మేలుకొల్పి ఒక చైతన్యంగా ముందుకొచ్చి, ఆ చైతన్యం వలనే ఈరోజు పేదల పాలిట కొన్ని రోజులకు సరిపడా ఈ నిత్యావసర సామాన్లు వాళ్ళలో కొంత వెలుగుని నింపాయి, కాస్త బాధని తుడిచివేశాయి అని చెప్పుకునే విధంగా వారు సాయం చేయటం జరిగింది. కొడవటికల్లు గ్రామ నదీ తీర ప్రాంత మత్స్యకారులకు ఈరోజు ఇలా సాయం చేయటం జరిగింది. హెల్ప్ చేయటానికి చందర్లపాడు గ్రామం నుంచి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వారు మన గ్రామంలో జరిగిన వరద ముప్పు ప్రాంత వాసులకు సరుకులు పంపిణీ చేయడానికి వచ్చారని తెలుసుకున్న గ్రామస్తులు సరుకులు పంపిణీ చేస్తున్న లొకేషన్‌కు వచ్చి వారు సాయపడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చందర్లపాడు గ్రామం నుంచి సరుకులు పంపిణీ చేయడానికి వచ్చిన ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన రంగా వీణా గారు మరియు రంగా సతీష్ గారు మరియు చెక్క రాధాకృష్ణ గారు ఆర్గనైజర్ వహించి ఈ కార్యక్రమంలో పూర్తి సపోర్టుగా నిలిచారు. అదేవిధంగా పెనుగొండ హారతి గారు, పెనుగొండ వెంకటేశ్వరరావు గారు, బవిరిశెట్టి స్వామి గారు, రంగా శ్రీనివాసరావు గారు, సూర్య సాంబశివరావు గారు, సూర్య శ్రావణ్ కుమార్ మరియు బండారు ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి సరుకులు పంపిణీ కార్యక్రమంలో చైతన్యవంతంగా ముందుకొచ్చి సరుకులు పంపిణీ చేశారు. ఎవరైతే ముంపు ప్రాంతానికి గురైన కొడవటికల్లు నదీ తీరంలో గల మత్స్యకారులకు మరియు అదేవిధంగా వారిని సపోర్టు చేస్తూ మన గ్రామ పెద్దలు టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జంపాని రాంబాబు గారు మరియు వాసిరెడ్డి దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా వేగినేటి శ్రీనివాసరావు గారు మరియు కందుల కల్పన గారు, పాడిబండ్ల మల్లికార్జునరావు గారు తదితరులు గ్రామ పెద్దలు వారికి కృతజ్ఞతలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా ఇతరులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా వారికి మద్దతుగా విజయవంతం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు అనే విషయంపై ముఖ్యంగా సహకరించిన రంగా వీణా గారు మరియు సతీష్ గారు ఆర్గనైజర్లు అని చెప్పి మన చెక్క రాధాకృష్ణ గారు తెలియజేయడం జరిగినది. వారి మాటల్లోనే మిగతా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, హలో, నమస్తే, నేను మీ వరుణ్. ఈరోజు కొడవటికల్లు గ్రామ వరద బాధితులకు చందర్లపాడు గ్రామం నుంచి ఆర్య వైశ్య సంఘం వారు నిత్యావసర సరుకులు, కూరగాయలు, స్నాక్స్ పంచే ఏర్పాటు జరుగుతున్నది. విషయంపై మనం వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు రంగా వీణ. మేము ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు, అలాగే కూరగాయలు, అలాగే స్నాక్స్ సేకరించడం జరిగిందండి. ఇవి మొత్తం వచ్చేసి 70,000 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువులు. మనము సంకల్పం మంచిదైతే ప్రతి ఒక్కరూ కూడా మనకు సహాయం చేస్తారనడానికి ఇదే ఒక నిదర్శనము. ఎందుకంటే గనక మేము మొన్న సాయంత్రం 7 గంటలు 8 గంటల ఆ సమయంలో సరదాగా అనుకున్నటువంటి ఒక విషయం, మనం కూడా ఫండ్ సేకరించి మనం కూడా ఫండ్ డొనేట్ చేద్దాము అనే విషయం. అలాంటిది ఒక్క రోజులోనే మేము ఇంత ఫండ్ సేకరించి ఇంత చేయడం అనేది నిజంగా మాటలకు అతీతం అనే చెప్పాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారనే చెప్పాలి. మా చందర్లపాడు గ్రామం వాళ్లే కాదండి, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, ప్రతి చోట నుంచి, హైదరాబాద్, బెంగళూరు, కొత్తగూడెం, ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మాకు ఫండ్ అనేది రావడం జరిగింది. అందువల్లే మేము ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయగలిగాము.
అలాగే మీ అందరి దీవెనలు కూడా ఈ రోజు ఎవరైతే చందాలు ఇచ్చి మీకు అండగా నిలిచారో మీ అందరి దీవెనలు కూడా వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము ఇచ్చినటువంటి కిట్ మొత్తం 130 ప్యాకెట్లు అండి. ఇవి ఒక్కొక్కటి కూడా 504 రూపాయలు విలువ చేసేటటువంటి సరుకులు, ఈ కూరగాయలు, అలాగే స్నాక్స్ ప్యాకెట్ అండి. మొత్తం కూడా 130 ప్యాకెట్లు, 70,000 రూపాయలు దీనికైనా ఖర్చు అండి. ధన్యవాదాలండి. మరియు ఇక్కడ చంద్రలపాడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మరికొన్ని విషయాలు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొరడగల్ గ్రామంలో వరద వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి ముప్పు వాటిల్లడం, దీనివల్ల చంద్రలపాడు గ్రామం నుండి ఆర్యవై సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఆర్యవై సంఘం సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో 70,000 రూపాయల ఫండ్ వసూలు చేసి కొరడగల్ గ్రామంలో వరద వచ్చి ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు ఒక్కొక్క కిట్ 500 రూపాయలు నిత్యావసర వస్తువులని ఇక్కడ కోడగల్ గ్రామంలో ముప్పు బాధితులకు వారి సహాయ సహకారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రలపాడు ఆర్యవై సంఘం సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కోడగల్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇక్కడ లోకల్ గ్రామ పార్టీ నాయకులకు, అదేవిధంగా చంద్రలపాడు ఆర్యవై సంఘం ప్రముఖులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆర్యవై సంఘంలో జిల్లానికి సంబంధించిన మహిళా సంఘం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో వారంతటా వారే ఒక 70,000 రూపాయలు ఫండ్ వసూలు చేసి ఈ విధంగా చేయడం అనేది చంద్రలపాడు ఆర్యవై సంఘం ప్రెసిడెంట్ గా నేను వారందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఈ విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవమ్మ జై జై, వాసవమ్మ జై జై, జై వాసవి. ఇదంతా కూడా మా అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, అదే మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలు చేయటం, మేము సంఘానికి కూడా మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి పేరు ప్రకారం సంపాదించాలని ఆర్యవై సంఘం వారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిదని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కొరవడగల్ గ్రామంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదొచ్చి బాధితులు ఇబ్బంది పడుతుంటే చంద్రలపాడు మండల ఆర్యవై సంఘం సభ్యులు మరియు చంద్రలపాడు ఆర్యవై సంఘంలో జిల్లా స్థాయికి వెళ్ళిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు అయినటువంటి రంగా వేనా గారు, రంగా సతీష్ గారు, పెనుగొండ హారతి గారు, మరి చంద్రలపాడు ఆర్యవై సంఘం ప్రెసిడెంట్గా నేను సహాయ సహకారాలతో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు కొరటగల్ గ్రామంలో వరద బాధితులకు ఒక్కొక్క కిట్టు 504 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను ఈరోజు కోడగల్ గ్రామ వరద బాధితులకు సహాయం అందజేయడం జరిగింది. మరి మనం ఒక కార్యక్రమాన్ని చేయాలంటే మన సంకల్పం ఎంతో గొప్పదైతే అది మనం ఎప్పుడు మొదలు పెట్టే ఉన్నది కాదు. ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఒక సంకల్పంతో మొదలు పెడితే ఆ కార్యక్రమాలు విజయవంతం అయితే అని మరి ఈరోజు రంగా వేనా గారు, రంగా సతీష్ గారు మరి ఎంతో ఆర్గనైజింగ్ చేసి చంద్రలపాడు గ్రామంలో ఉన్న ఆర్యవై సంఘం సభ్యులను, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఇతర గ్రామాల నుండి ఇతర దేశాల నుండి 70,000 రూపాయల ఫండ్ వసూలు చేసి ఇవాళ చంద్రలపాడు మండల ఆర్యవై సంఘానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఇచ్చారు. వారికి నేను ఆర్యవై సంఘం ప్రెసిడెంట్ గా వారి ప్రత్యేకమైన ధన్యవాదాలను మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రలపాడు ఆర్యవై సంఘం ప్రముఖులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మాకు సహాయ సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మా ద్వారా సహాయం అందుకున్న మరి వరద బాధితులను ఎవరినైనా సరే ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చంద్రలపాడు ఆర్యవై సంఘం పెద్దలకు చిన్నలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మేము వరదల్లో ఎంతో బాధలు పడుతుంటే మా బాధలను గమనించి మా దగ్గరకు వచ్చి పెద్ద మనసు చేసుకొని మాకు ఆహారం ప్యాకెట్లు మా కిట్లుగా పంచి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వారికి మా కృతజ్ఞపూర్వక ధన్యవాదాలు. చంద్రలపాడు ఆర్యవైశ్య సంఘంకు అభినందనలు. కొరవటూరు గ్రామంలో వరద వచ్చినందువల్ల తెలుసుకొని అడగకుండానే సహాయం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చందర్లపాడు మండలం కొడవటికల్లి గ్రామంలో ఎస్టీ కాలనీలో మొన్న వచ్చిన వరద ముంపు కారణంగా చందర్లపాడు ఆర్యవైశ్య సంఘం వారికి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడానికి వచ్చినందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హాయ్ అండి, హలో నమస్తే, నేను మీ వరుణ్. ఈరోజు కొడవటికల్లు గ్రామ వరద బాధితులకు చందర్లపాడు గ్రామం నుంచి ఆర్య వైశ్య సంఘం వారు నిత్యావసర సరుకులు కూరగాయలు స్నాక్స్ పంచే ఏర్పాటు జరుగుతున్నది. విషయంపై మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు రంగా వీణ. మేము ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలు అలాగే స్నాక్స్ సేకరించడం జరిగిందండి. ఇవి మొత్తం వచ్చేసి 70,000 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువులు. మనము సంకల్పం మంచిదైతే ప్రతి ఒక్కరూ కూడా మనకు సహాయం చేస్తారనడానికి ఇదే ఒక నిదర్శనము. ఎందుకంటే గనక మేము మొన్న సాయంత్రం 7 గంటలు 8 గంటల ఆ సమయంలో సరదాగా అనుకున్నటువంటి ఒక విషయం, మనం కూడా ఫండ్ సేకరించి మనం కూడా ఫండ్ డొనేట్ చేద్దాము అనే విషయం. అలాంటిది ఒక్క రోజులోనే మేము ఇంత ఫండ్ సేకరించి ఇంత చేయడం అనేది నిజంగా మాటలకు అతీతం అనే చెప్పాలి. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించారనే చెప్పాలి. మా చందర్లపాడు గ్రామం వాళ్ళే కాదండి, ప్రాంతాలకు అతీతంగా దేశాలకు అతీతంగా అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచి ప్రతి చోట నుంచి హైదరాబాద్ బెంగళూరు కొత్తగూడెం ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మాకు ఫండ్ అనేది రావడం జరిగింది. అందువల్లే మేము ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయగలిగాము. అలాగే మీ అందరి దీవెనలు కూడా ఈ రోజు ఎవరైతే చందాలు ఇచ్చి మీకు అండగా నిలిచారో మీ అందరి దీవెనలు కూడా వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము ఇచ్చినటువంటి కిట్ మొత్తం 130 ప్యాకెట్లు అండి. ఇవి ఒక్కొక్కటి కూడా 504 రూపాయలు విలువ చేసేటటువంటి సరుకులు, ఈ కూరగాయలు అలాగే స్నాక్స్ ప్యాకెట్ అండి. మొత్తం కూడా 130 ప్యాకెట్లు, 70,000 రూపాయలు దీనికైనా ఖర్చు అండి. ధన్యవాదాలండి. మరియు ఇక్కడ చంద్రలపాడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మరికొన్ని విషయాలు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొడవటికల్లు గ్రామంలో వరద వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి ముప్పు వాటిల్లడం, దీనివల్ల చందర్లపాడు గ్రామం నుండి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఆర్యవైశ్య సంఘం సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో 70,000 రూపాయల ఫండ్ వసూలు చేసి కొడవటికల్లు గ్రామంలో వరద వచ్చి ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు ఒక్కొక్క కిట్ 500 రూపాయలు నిత్యావసర వస్తువులని ఇక్కడ కొడవటికల్లు గ్రామంలో ముప్పు బాధితులకు వారి సహాయ సహకారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందర్లపాడు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కొడవటికల్లు గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ఇక్కడ లోకల్ గ్రామ పార్టీ నాయకులకు, అదేవిధంగా చంద్రబాబు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సంఘంలో జిల్లానికి సంబంధించిన మహిళా సంఘం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో వారంతటా వారే ఒక 70,000 రూపాయలు ఫండ్ వసూలు చేసి ఈ విధంగా చేయడం అనేది చంద్రబాబు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గా నేను వారందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఈ విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరామ్ గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరామ్ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవమ్మ జై జై, వాసవమ్మ జై జై, జై వాసవి. ఇదంతా కూడా మా అమర్జీ పొట్టి శ్రీరామ్ గారు అదే మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలు చేయటం
మేము సంఘానికి కూడా మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి పేరు ప్రకారం సంపాదించాలని ఆర్వైఎస్ సంఘం వారు మరి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచిదని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కొడవటిగల్ గ్రామంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదొచ్చి బాధితులు ఇబ్బంది పడుతుంటే చందర్లపాడు మండల ఆర్వైఎస్ సంఘం సభ్యులు మరియు చందర్లపాడు ఆర్వైఎస్ సంఘంలో జిల్లా స్థాయికి వెళ్ళిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు అయినటువంటి రంగా వీణా గారు, రంగా సతీష్ గారు, పెనుగొండ హారతి గారు, మరి చందర్లపాడు ఆర్వైఎస్ సంఘం ప్రెసిడెంట్గా నేను సహాయ సహకారాలతో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు కొడవటిగల్ గ్రామంలో వరద బాధితులకు ఒక్కొక్క కిట్టు 504 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను ఈరోజు కోడగల్లు గ్రామ వరద బాధితులకు సహాయం అందజేయడం జరిగింది. మరి మనం ఒక కార్యక్రమాన్ని చేయాలంటే మన సంకల్పం ఎంతో గొప్పదైతే అది మనం ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు. ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఒక సంకల్పంతో మొదలు పెడితే ఆ కార్యక్రమాలు విజయవంతమైంది అని మరి ఈరోజు రంగా వీణా గారు, రంగా సతీష్ గారు మరి ఎంతో ఆర్గనైజింగ్ చేసి చందర్లపాడు గ్రామంలో ఉన్న ఆర్వైఎస్ సంఘం సభ్యులను అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఇతర గ్రామాల నుండి ఇతర దేశాల నుండి 70,000 రూపాయల ఫండ్ వసూలు చేసి ఇవాళ చందర్లపాడు మండల ఆర్వైఎస్ సంఘానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఇచ్చారు. వారికి నేను ఆర్వైఎస్ సంఘం ప్రెసిడెంట్ గా వారి ప్రత్యేకమైన ధన్యవాదాలను మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన చందర్లపాడు ఆర్వైఎస్ ప్రముఖులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మాకు సహాయ సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మా ద్వారా సహాయం అందుకున్న మరి వరద బాధితులను ఎవరినైనా సరే ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చందర్లపాడు ఆర్యవైశ్య సంఘం పెద్దలకు చిన్నలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మేము వరదల్లో ఎంతో బాధలు పడుతుంటే మా బాధలను గమనించి మా దగ్గరకు వచ్చి పెద్ద మనసు చేసుకొని మాకు ఆహారం ప్యాకెట్లు మా కిట్లుగా పంచి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వారికి మా కృతజ్ఞపూర్వక ధన్యవాదాలు. చంద్రలపాడు ఆర్యవైశ్య సంఘంకు అభినందనలు. కొడవటూరు గ్రామంలో వరద వచ్చినందువల్ల తెలుసుకొని అడగకుండానే సహాయం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందర్లపాడు మండలం కొడవటికల్లి గ్రామంలో ఎస్టీ కాలనీలో మొన్న వచ్చిన వరద ముంపు కారణంగా చందర్లపాడు ఆర్యవైశ్య సంఘం వారు సహృదయంతో వారికి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడానికి వచ్చినందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
హలో అండి, హాయ్ నమస్తే. మరి ఈరోజు కొడవటికల్లు గ్రామంలో కొడవటికల్లు గ్రామాన్ని చంద్రలపాడు ఆర్యవైశ్య సంఘం వారు గుర్తించి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో యానాదులు వరద బాధితులు అయినందున వారికి నిత్యావసర సరుకులు సుమారుగా 70,000 రూపాయలు పైబడిన నిత్యావసర సరుకుల్ని వాళ్ళు పంచి వారి మంచితనాన్ని చాటుకున్నారు చంద్రలపాడు గ్రామ ఆర్యవైశ్య సంఘం పెద్దలు. వారందరికీ మా గ్రామం తరపున మరియు మా కొడవటికల్లు గ్రామ వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ. Share, subscribe. Children, take care. Bye bye.